ఇప్పటిలో మన పని కన్నా మనము చాలా మంది ఇతరుల పనినే మనము కాపీ చేస్తూ ఉంటాం. ఇతరులాగా బతకాలి, ఇతరులాగా డబ్బు సంపాదించాలి, ఇతరులాగా కార్లు లాగా నాకు కూడా ఉండాలి అని మనము చాలా అనుకుంటాం. కానీ మనకి ఇదే భగవద్గీత చాప్టర్ 3 శ్లోకం నెంబర్ 35 లో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, పార్థ ఈ కంపారిజన్ అనేది జీవితంలో మనకి నాశనం చేస్తూ ఉంటాయి. అందుకే కేవలం శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నీ పని, నీ కర్తవ్యం ఏదైతే ఉంటుంది కదా, నీ ధర్మం, ఇతర వాళ్ళ పని, వాళ్ళ మార్గం అనేది ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా నీ పని, నీ ధర్మం అనేది నీ యూనిక్. ప్రతి ఒక్క మనిషికి దేవుడు అనేది ఒక యూనిక్ టాలెంట్ అనేది ఇచ్చాడు కదా. అందుకే ప్రతి ఒక్కడు ఇతరులను కంపారిజన్ చేసుకోకుండా వాళ్ళు ఎంత హై పొజిషన్ ఉన్నా కానీ మనం మన పనిని మన యూనిక్ స్టైల్లో మనం చేస్తూ ఉంటే మనం జీవితంలో ఏదో ఒక రోజు సక్సెస్ అవుతాం. ఇతరుల గురించి కంపారిజన్ ఎప్పుడైతే మనం చేసుకుంటావో అప్పుడే ఈ భయం, గందరగోళం అనేది మొదలవుతుంది. అందుకే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, కేవలం నీ ధర్మం మాత్రమే, నీ ఓన్ స్టైల్ ఉంటుంది కదా, అది మాత్రమే పాటించు అని మనకి శ్లోకంలో చెప్తున్నాడు. హరే కృష్ణ.